స్త్రీని సంహరించడం ధర్మమా? సాక్షాత్తు శ్రీరాముణ్ణి కలవరపెట్టిన ప్రశ్న ఇది. దీనికి సమాధానమే రామాయణంలోని కీలక ఘట్టం తాటక వధ. విశ్వామిత్ర మహర్షి యజ్ఞానికి విఘాతం కలిగిస్తూ అడవిని భయభ్రాంతులకు గురి చేస్తున్న తాటకను సంహరించమని మహర్షి రాముణ్ణి ఆజ్ఞాపించారు. అప్పుడు ధర్మమూర్తి రాముడు క్షణం సంకోచించాడు. గురుదేవా, ఈమె స్త్రీ కదా, సంహరించడం సముచితమేనా అని ప్రశ్నించాడు. ఇది కేవలం యుద్ధం గురించిన ప్రశ్న కాదు, తరతరాల ధర్మ సూక్ష్మం. అప్పుడు విశ్వామిత్రుడు ఒక తిరుగులేని సూత్రాన్ని ఉపదేశించారు. రామా, లోక కళ్యాణానికి అడ్డుపడే దుష్టశక్తికి లింగభేదం ఉండదు. సమాజానికి హాని తలపెట్టే శత్రువు ఏ రూపంలో ఉన్నా అరికట్టడమే రాజధర్మం. గురువాజ్ఞతో శ్రీరాముడు తాటకను సంహరించాడు. ఆ క్షణం ఒక రాక్షసి వధ మాత్రమే జరగలేదు, చెడు ఏ రూపంలో ఉన్న శిక్షార్హమే అనే గొప్ప సూత్రం లోకానికి చాటబడింది. మన నిత్య జీవితంలో కూడా ఈ తాటకలు బయటకు కనిపించకపోవచ్చు, కానీ మన అంతరంగంలోనే దాగి ఉంటారు. కోపం, ఈర్ష్య, అహంకారం వంటి ప్రతికూల ఆలోచనలు మొదట అమాయకంగానే కనిపిస్తాయి. మనం నిర్లక్ష్యం చేస్తే అవి తాటకలా విశ్వరూపం దాల్చి మన ప్రశాంతతను నాశనం చేస్తాయి. గుర్తుంచుకోండి, బయటి శత్రువుల కంటే మన లోపల ఉన్న చెడు ఆలోచనలే ప్రమాదకరమైనవి. వాటిని మొగ్గలోనే తుంచివేయడమే నిజమైన విజయం. హంస నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించినట్టు ఈ హంసవాహిని పురాణ కథల్లోని ధర్మ సూక్ష్మాలను గ్రహించి జీవితాలను ప్రకాశింపజేస్తుంది. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో కలుద్దాం.